ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మూడవ వీడియో చేసి మీ ముందుకు ఈ విధంగా రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఏ వాయిస్ ఫర్ హెవెన్ అనేటువంటి ఛానల్ని మీరు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన ద్వారా ఇక మూడవ వీడియోను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇక సమయంలో నైనా ఏ వాయిస్ ఫర్ హెవెన్ ద్వారా నైనా ఈ ఛానల్ ద్వారా అనేక బిడ్డలను హృదయాలను నీ యొద్దకు నైనా నడిపించడానికి కృప చూపించండి. మా ఆలోచనలు మా యొక్క తండ్రి తలంపుల వలన మాత్రం ఏది జరగడానికి వీల్లేదు నాన్న. కేవలము సమస్తము నీ చిత్తంలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తుంది. నన్ను మరుగుపరుచుకొని అయా తండ్రి, నన్ను నీ బోరెగా వాడుకొని అయా ప్రభా నాతో మా అందరితో మీరు మాట్లాడి సరిచేసి నీకు ఇష్టలుగా మలచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అది వినింగడి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్ నిమిత్తం మాట్లాడుకుందాం. నమ్మకము చాలా అందరికీ కూడా ఇష్టమైనది, అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది. ఒక మనిషికి మనిషి మధ్య రిలేషన్షిప్ కొనసాగించబడాలి అంటే అది ఫ్రెండ్షిప్ అయినా, లేకపోతే భార్యాభర్తల సంబంధమైనా, లేకపోతే కుటుంబంలో ఏ సంబంధమైనా అది కొనసాగించబడాలి అని అంటే వారి ఇరువురి మధ్య, లేకపోతే ఆ కుటుంబంలో, లేకపోతే ఆ ఫ్రెండ్స్ మధ్య ఉండాల్సింది ఏంటంటే నమ్మకం. నిజంగా ఈ రోజుల్లో సమాజంలో ఇది కరువై ఉన్నదని చెప్పక తప్పడం లేదు. ప్రతి ఒక్క మనిషికి కూడా నమ్మకస్తునిగా నా తోటివారు, నాతో ఉన్నవారు ఉండాలని అనిపిస్తుంది, కానీ ఈరోజు మనం అది సమాజంలో చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ నమ్మకము మనకి ఎక్కడ నుండి, ఎవరిని వెతికితే, ఎవరితో ఉంటే నమ్మకమైన వారిగా మనము ముందుకు వెళ్ళగలము, లేకపోతే మనతో అసలు ఎవరు చివరి శ్వాస వరకు నమ్మకస్తులుగా ఉంటారని అంటే దానికి సమాధానం తెస్సలోనికు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు. మనకి నమ్మదగిన వారు ఎవరనండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నమ్మదగిన వారే కాదు, కానీ పౌలు చెప్తూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమాజంలో మనము తల్లిదండ్రులు కానీ, లేకపోతే బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే మనము వెతికి చూస్తే ఏదో ఒక విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా చేయలేకపోవచ్చు. కానీ భార్యాభర్తల సంబంధం అయితే అది కొంతకాలం వరకు వారి ఇరువురి మధ్య ప్రేమానురాగాలు కొనసాగుతుంటాయి. తరువాత వారి మధ్యలోనికి వచ్చే సమస్యల ద్వారానో మరి ఏ ఇతర కారణాల ద్వారానో వారి మధ్యలో ఉన్నటువంటి నమ్మకత్వం ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో వారి బాండింగ్ అనేది అంతకంతకి సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ చూస్తున్నట్లయితే ఈరోజు తల్లిదండ్రులు పిల్లలపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని స్కూల్కి పంపించడం, కాలేజీలకు పంపించడం, లేదా దూరంలో వాళ్ళు ఉద్యోగరీత్యా ఉద్యోగం కావాలని వాళ్ళ ట్రైనింగ్లు కోర్సుల నిమిత్తం పంపించినప్పుడు ఎంత నమ్మకంగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ జీవనాన్నంతా ఖర్చు పెట్టకుండా ఆ పిల్లల భవిష్యత్తు సెటిల్ అవ్వాలి, లేకపోతే ప్రయోజకులు అవ్వాలి, ఒక ఉన్నత స్థితిలో ఉండాలని నమ్మకంతో పంపించినటువంటి తల్లిదండ్రుల నమ్మకత్వాన్ని ఎంతవరకు బాధ్యతగా తీసుకుని పిల్లలు లైఫ్లో సెటిల్ అవుతూ చదువుల్లో లేకపోతే ఉద్యోగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు.
ఉద్యోగం రావడము రాకపోవడం అనేది అది దేవుని చిత్తం కా కా దాన్ని కాదుగానే మనం తీసుకోవాల్సింది ఎంతవరకు తల్లిదండ్రులు మనల్ని బాధ్యతగా పంపించారు, అదే బాధ్యతతో నేను చదువుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు, మనీ వేస్ట్ చేయకూడదు, లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళగా దుర్లభంగా తిరగకూడదని ఎంతమంది మనము కాన్ఫిడెంట్తో లేకపోతే ఒక కసితో పోరాడుతూ ఉన్నాం. అది చాలా తక్కువే మనకి కనిపిస్తుంది. కాబట్టి నమ్మకత్వం అనేది వారి మధ్య ఫెయిల్ అవ్వడం వలన చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు యవన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి రోధిస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే నమ్మకత్వాన్ని కోల్పోవడం. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుని ముద్దాడే దేవుడు. ఆయన ప్రేమలో ఎక్కడ మనకి అపనమ్మకం అనేది కనపడదు. లేకపోతే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవునిగా మనకి కనిపిస్తున్నాడు. అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల వయసు వచ్చినప్పటికైనాను దేవుడు ఆయన మాటను నమ్మదగిన వాడిగా నిలబెట్టుకొని రుజువుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా యోసేపు జీవితంలో చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరాలు లేదా 10 నుండి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడు యోసేపును దీవించి విధి విధానానికి వచ్చి దేవుడు కళ రూపంలో మాట్లాడాడు. అది నెరవేరేపాటికి చాలా సమయం పట్టింది, చాలా ఏళ్ళు పెట్టాయి. కానీ దేవుడు ఆ నమ్మకత్వాన్ని కోల్పోలేదు. మనుషులు నమ్మదగని వారైనా దేవుడు నమ్మదగిన సహాయకుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకనాడు నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని సేవకు వెళ్ళిన తర్వాత భయంకరమైన బలహీనతకు గురైన సందర్భంలో అమ్మ వాళ్ళ దగ్గరికి కానీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి కానీ నాకున్న ఇబ్బందిని, నాకున్నటువంటి బలహీనతను గురించి చెప్పి నేను డబ్బులు కొంచెం తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలనేటువంటి ఆలోచన నాలో రాలేదు. లేకపోతే కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ధనము అడిగి నేను ట్రీట్మెంట్ తీయించుకోవాలి అనేటువంటి ఆలోచన రాలేదు. నన్ను పిలిచిన నా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయనే ఏదో రూపంలో నాకు సహాయం చేస్తేనే కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నా బాధను వ్యక్తం చేసుకోను అనేటువంటి ఒక కట్టుదిట్టమైన నిర్ణయంతో నేను ఉన్నప్పుడు నిజముగా నమ్మదగిన దేవునిగా దేవుడు నా జీవితంలో నిరూపించుకున్నారు. ఆ యొక్క బలహీనత చేత బాధపడుతూ ఉన్నప్పుడు చాలా మంది సజెస్ట్ చేశారు, నా దగ్గర అమౌంట్ ఉంది, నువ్వు వెళ్ళు, ఇస్తాను, నువ్వు ట్రీట్మెంట్ తీపించుకో, తర్వాత నీకు శాలరీ వచ్చినప్పుడు నాకు ఇచ్చేద్దు అని చాలా మంది సజెస్ట్ చేశారు. కానీ నాకు అదేది కూడా ఆ సజెషన్స్ తీసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను నా దేవుని మీద ఆధారపడి సేవకు వచ్చాను. నన్ను బ్రతికించినా లేకపోతే నన్ను మరణింపజేసిన అది దేవుని చిత్తమేనని చెప్పేసి నేను దేవుడే నాకు ఇవ్వాలి, నేను ఎవరిని అడగను అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్తే ఎక్కడా లేని విధంగా ఒక సేవకులు వచ్చి ఒక 2,000 రూపాయలు నాకు ఆఫరింగ్ ఇచ్చారు. అయితే 2,000 రూపాయలు పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1,700 రూపాయల వరకు టెస్ట్లకే అయిపోయినాయి. ఇంకా 300 నా దగ్గర మిగిలినాయి. ఇంకా 300 నా దగ్గర మిగిలినప్పుడు టెస్ట్లో ఏం రిజల్ట్ వస్తుందో, ఎలాంటి బలహీనత నాకు ఉన్నదని చెప్తారో, మరి టెస్ట్లకే ఇంత అమౌంట్ అయితే ఇంకా ట్రీట్మెంట్ తీసుకునే మెడిసిన్స్ కోసం ఇంకెంత అమౌంట్ అవుద్దానని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు టెస్ట్లన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ని కలిసేటప్పుడు అవన్నీ టెస్ట్లన్నీ చూసి, అమ్మ మీకేమీ ప్రాబ్లం లేదు, మీకు కొంచెం బలహీనంగా ఉన్నారని చెప్పి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికని ఆ టాబ్లెట్స్ రాసిచ్చారు. ఆ స్ట్రిప్ ఎంత అయిందంటే 300 రూపాయలు అయింది. నిజంగా దేవుడు నా దగ్గర ఎంత ఉందో ఆ 2,000 రూపాయలకి తగ్గిన రీతిగానే అక్కడ ట్రీట్మెంట్ చేయగలగడానికి, లేకపోతే నాకున్న బలహీనత ఏంటో తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఆయన ఎంత నమ్మదగిన వారిగా తను నాతో నిరూపించుకున్నారు అని అంటే
నీ పక్కనే నేనున్నాను, నీకు భయం లేదు, నీ వెన్ను తట్టి నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు దిగులు పడకు అన్న రీతిగా దేవుడు ఎంతో నమ్మదగిన వానిగా నిరూపించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ సందర్భంలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో ఉన్నారో నీకు నీ దేవునికి మాత్రం తెలుసు. కాబట్టి మోకరించి ప్రార్థిస్తే, ఒక మనసుతో నీ కష్టం చెప్పుకుంటే తీరుతుంది అని నువ్వు అనుకోవచ్చునేమో, కానీ ఆ కష్టం తీరుతుంది అన్న దానికి బదులుగా ఇంకా అది గుచ్చి దానికోసం క్వశ్చన్ వేస్తూ, లేకపోతే దాన్ని మార్చి ఇంకొకరితో చెప్పి నిన్ను గాయపరచువారే మనుషులుగా ఉంటారు తప్ప నిన్ను ఆదుకోలేకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ స్థితి, నీ పరిస్థితి మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వినడమే కాదు, దానికి పరిష్కారం కూడా చెప్తూ నిన్ను నన్ను ఆదుకునే దేవుడిగా మన చెంతనే ఉంటూ మనల్ని బలపరుస్తారు. ఈ సమయంలో కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, నిన్ను నమ్మేటువంటి అనేక మంది భక్తుల యొక్క జీవితంలో నమ్మకమైన వారిగా మీరు బయలుపరుచుకున్నారు. అంతేకాదు కానీ ప్రభువా, నైనా తండ్రి, ఈరోజు మాకు కూడా మీరు నమ్మదగిన వారిగా ఉన్నారని నీ వాగ్దానంలో నైనా మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు. ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన వారిగానే కాదు కానీ అయా, మాతో మీరు స్థిరత్వాన్ని మాకు అనుగ్రహించి దుష్టు నుంచి కాపాడే దేవుడుగా మాతో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అయా, కుటుంబంలోను అయా తండ్రి, నైనా మా యొక్క తండ్రి పరిసరాల్లోనూ నమ్మకత్వంను కోల్పోయి జీవిస్తున్న ఈ యొక్క తరానికి ప్రభువా, నైనా తండ్రి, నమ్మదగిన దేవునిగా మీరుంటూ ప్రతి హృదయాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. దేవా తండ్రి, ప్రతి స్థితిలోనూ, ప్రతి పరిస్థితిలోనూ నీ మీద ఆధారపడడానికి నీవు అర్హుడవై ఉన్నావు. దేవా తండ్రి, ఆ యొక్క బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు నైనా తండ్రి, నైనా బలహీనతల నుండి విడిపించే దేవుడుగా నీవు ఉన్నావు. నైనా నీ ప్రేమలో లోటు లేదు అయా, నీ యొక్క మాటలో నైనా లోటు లేదు. ప్రతి విషయంలో నీవు నైనా తండ్రి ఆది నుండి అంతము వరకు నైనా నీవు నడిపించగలిగే దేవుడివి. మా తుది శ్వాస విడిచేంత వరకు నైనా తండ్రి ఒకే రీతిగా మమ్మల్ని ప్రేమించే దేవుడివి. యవ్వనములో ఉన్న, చెంటి బిడ్డలుగా ఉన్న, బలహీనులమైపోయినా అయా తండ్రి, అంగవైకల్యంలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా నీవు ప్రేమించే దేవుడు. మార్పు లేని ప్రేమతో నమ్మకమైన వారిగా ఉంటూ గొప్ప కార్యాలు చేస్తూ నడిపించే దేవుడు. ప్రభువా, మేమంతా నీ మీద ఆధారపడి అయా నిన్ను ఘనపరచి తండ్రి నైనా మా తుది శ్వాస విడిచిన తరువాత నైనా యొక్క పరలోకానికి వారసులం అవ్వడానికి ప్రభువా, నైనా ఈ లోకంలో మేము నమ్మకస్తులుగా నీకై జీవించుటకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరిట అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.